హాయ్ ఫ్రెండ్స్, నేను షిరిడి నుంచి అయితే వచ్చేసానండి. చాలా చాలా హ్యాపీగా ఉందండి. ఏంటి ఇంత హ్యాపీగా ఉన్నాను అనుకుంటున్నారా? షిరిడీలో ఉన్న 2 days అండి అసలు నార్మల్గా కాదనమాట. బాబా నిజంగా నా దగ్గరికి వచ్చి మాట్లాడినట్టు 3 times నేను దర్శనానికి వెళ్ళానండి. 3 times కూడా ఎంత కనెక్ట్ అయ్యానంటే అంత కనెక్ట్ అయ్యి ఏడ్చేస్తూ మాట్లాడుతూ ఉన్నానమాట. నాలో నేనే అంత పాజిటివ్ అనిపించింది. ఈసారి ఇంకా నెక్స్ట్ లెవెల్ అనిపించిందండి. అందరూ అడుగుతున్నారు కదా షిరిడి నుంచి వచ్చానా అని. వచ్చేసానండి. ఇంటికి కూడా వచ్చాను. పుడిరాల్లోనే ఉన్నానమాట. ఇబ్బంది ఏమీ లేదు. మీరు అన్ని ఫోన్ కాల్స్ చేయొచ్చు, ఆర్డర్స్ చేసుకోవచ్చు. పాపం 2-3 daysగా చాలామంది ఆర్డర్స్ అయితే డిలే అయిపోయాయండి. చేసుకోలేకపోయారు. కొంతమంది అయితే అసలు మంత్ ఎండింగ్ చాలా టెన్షన్ పడ్డారు. అవన్నీ డిలే అయిపోయాయి. ఇంకా మీరు ఇబ్బంది ఏం లేదండి. కాల్ చేయొచ్చు. ఆర్డర్స్ అన్ని నేను ప్లేస్ చేస్తాను. మీకు ఎవరికైనా ప్రోడక్ట్ కావాలనుకున్న వాళ్ళు త్వరగా కాల్ చేసేయండి. ఇక స్కూల్ అవుతున్న నా నెంబర్ మీ అందరికీ తెలుసు. నా వాట్సాప్ స్టేటస్లో టచ్లో ఉన్న వాళ్ళకైతే ఇంకా అంతా తెలుస్తూ ఉంటుంది. కొత్త వాళ్ళు కూడా చాలామంది ఆగిపోయారు. పెట్టుకుంటామని చెప్పేసి వచ్చాను. పెట్టేసుకోండి. ఫస్ట్ అయితే రావడం మనం ఉండే రూమ్కి అయితే వెళ్ళామండి. ఇక్కడ ఏంటంటే అండి మనం రూమ్స్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు కూడా అక్కడ బాబా ఫోటో ఉంటుంది. వెళ్ళగానే అసలు ఆ ఫోటో చూడటం, కొత్తగా ఇప్పుడు విగ్రహం పెట్టారు. ఆ విగ్రహాన్ని చూస్తే చాలా పాజిటివ్ ఎనర్జీ అనిపించిందండి. నాకైతే చాలా వెళ్ళగానే కనిపించావా బాబా, అసలు దిగ్గానే కనిపించావా బాబా అనిపించింది అనమాట. వెళ్ళగానే ఫ్రెష్ అయిపోయి భోజనానికి అయితే వెళ్ళానండి. బాబా భోజనం తినడం ఎంత అదృష్టమో చెప్పండి. అక్కడ ఉండే మామూలుగా మనం బయటకు వెళ్ళి హోటల్లో తినొచ్చు. అలా కాకుండా అక్కడ బాబా ప్రసాదంగా పెడతారు. చపాతీ, రైస్ అవి పెడతారనమాట. అవే తింటాను నేను. ఎక్కడైనా దేవస్థానానికి వెళ్ళినప్పుడైతే నేను అవే తింటానండి. అంటే అది కొంచెం అటు ఇటు ఉన్న అవే తింటాను అనమాట. ఒక పూట అన్నది తింటాను. మధ్యాహ్నం అయితే మేము వెళ్ళేసరికి మధ్యాహ్నం అయింది. మధ్యాహ్నం భోజనం చేశాను. భోజనం చేయగానే ఇంకా దర్శనానికి వెళ్ళిపోయాను అనమాట. దర్శనం దగ్గర మనకి ఎక్కడ ఫోన్ ఎలా ఉండదు కాబట్టి అక్కడ తీయలేదు. చావిడి దగ్గర ఎలా ఉంటుంది కాబట్టి చావిడి దగ్గర తీసాను అనమాట. దర్శనం నేను వెళ్ళి నుంచి వచ్చేలోపు 3 times చేసుకున్నానండి. 3 times కూడా నాకు ఎంత అంటే ఫస్ట్ టైం చూసినప్పుడు ఒక ఆనందం వచ్చింది. నెక్స్ట్ టైం అంత అనిపించదు కదా. అలా కాదండి, నాకు 3 times కూడా ఏడ్చేస్తూ మాట్లాడుతూ ఉన్నాను అనమాట. నన్ను ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకొచ్చావు, ఇంకెక్కడికి తీసుకెళ్ళాలనుకుంటున్నావు, ఏంటి అసలు మొత్తం మాట్లాడుతున్నాను అనమాట. మనం పక్కన వాళ్ళతో ఎలా మాట్లాడతాం అలా మాట్లాడుతున్నాను. సేమ్ టైం నాకు కస్టమర్లు అందరూ చాలా హ్యాపీగా ఉండాలి, వాళ్ళందరూ మంచిగా వెయిట్ లాస్ అవ్వాలి, నాతో మంచిగా ఉండాలి. నాకు కోచెస్ అయితే నాకు ఉన్న ప్రతి కోచ్ పేరు చెప్తూ వాళ్ళు ఇలా అవ్వాలి, అలా అవ్వాలి, వాళ్ళు ఇంత ఇన్కమ్స్ తీసుకోవాలి, అంత ఇన్కమ్స్ తీసుకోవాలి, వాళ్ళు కూడా నీ బిడ్డలే కదా, వాళ్ళని కూడా కొంచెం చూడు అని చెప్పేసి వాళ్ళందరి గురించి అడిగాను అనమాట. వాళ్ళందరి గురించి నిజంగా నేను విన్నట్టే అనిపించిందండి. తర్వాత మీకు చెప్పాను కదా షార్ట్ వీడియోలో ప్రసాద్ గారు అని చెప్పేసి, అంటే షిరిడీలో ఉంటారు ప్రసాద్ గారు. అయితే నాకు రమ్మని చెప్పి ఇన్వైట్ చేశారనమాట. ఇంటికి కూడా రమ్మన్నారు భోజనానికి. నేనైతే ఇంటికి వెళ్ళలేదు, షాప్కి వెళ్ళాను అనమాట. 1 year బ్యాక్ నుంచి నాకు ప్రసాద్ గారు కస్టమర్ అండి. నా స్టేటస్ డైలీ ఫాలో అవుతారనమాట. అయితే నేను షిరిడీ వెళ్తున్నాను స్టేటస్ పెట్టాను కదా ముందు రోజు, అది చూసి వెంటనే కాల్ చేశారు. కాల్ చేసి, మేడం మీరు షిరిడీ వస్తున్నారా, మా దగ్గరికి రండి మేడం, మా షాప్ ఇక్కడే మేడం, నెంబర్ 2 gate దగ్గర నా షాపు అని లొకేషన్ సెండ్ చేశారు. అక్కడికి వెళ్ళాక నేను కాల్ చేశాను. కాల్ చేస్తే వెంటనే ఇంటికి రండి మేడం, భోజనాన్ని రెడీ చేపిస్తాను, మీరు ఇంటికి రండి అన్నారు. వద్దులేండి చాలామంది వచ్చాము అని చెప్పేసి నేను షాప్ దగ్గరికి వెళ్ళి కలిశానండి. కలిస్తే చాలా మంచిగా మాట్లాడారు, ఫ్రెష్ ఇచ్చారు. ఎప్పుడు నేను షిరిడీలో చాలా షాపింగ్ చేస్తాను. ఎందుకంటే మనకి ఇచ్చింది ఆయన, మనం ఆయన కోసం షాపింగ్ అంటే ఆయన దగ్గర షాపింగ్ చేయకుండా ఎక్కడ చేయాలి అనిపించింది అనమాట. ఇన్ని డబ్బులు ఇచ్చింది ఆయనే కదా, ఎక్కువ షాపింగ్ చేస్తాను. అందరికి అయ్యోటి తీసుకొస్తాను నేను షిరిడీ వెళ్తే. అయితే ఎప్పుడు అన్ని కొట్లు తిరిగి తీసుకొస్తాను అనమాట. ఈసారి అసలు తిరిగే పనే లేదనమాట. ఫస్ట్ రోజు వెళ్ళినప్పుడు చెప్పేశాను అనమాట, ప్రసాద్ గారు నాకు షాపింగ్ ఇదంతా కావాలి, అన్నీ ఏర్పాటు చేయండి అని చెప్పేసి పాపం ఆయన అన్నీ రెడీ చేసి పెట్టారు. రెండో రోజు మళ్ళీ దర్శనం అయిపోయాక మేము పాప అన్నప్రాసనకి వెళ్ళాం కదండి. అన్నప్రాసన కూడా అయిపోయాక మళ్ళీ నేను షాపింగ్ అంతా ఇంకా అసలు ఎక్కడికి ఏ షాప్ దగ్గరికి వెళ్ళలేదు. ప్రసాద్ గారి దగ్గరికి వెళ్ళిపోయి నాకు కావాల్సినవన్నీ ఒకే షాప్లో, అంటే లేని కూడా తను తెప్పించారనమాట. చాలా ఈజీ అయిపోయింది నాకు షాపింగ్ ఈసారి. మన కస్టమరే ఉండడం వల్ల. ప్రసాద్ గారు 15 kg వెయిట్ లాస్ అయ్యారండి తెలుసా. ఓన్లీ నా వీడియోలు చూసి టిప్స్ చూసి వెయిట్ లాస్ అయ్యారనమాట. అంత బాగా వెయిట్ లాస్ అయ్యాను. నేను చాలా హ్యాపీగా ఉన్నానని చెప్పేసరికి నాకు చాలా హ్యాపీగా అనిపించింది. చూసారా మనకి ఇక్కడ కూడా కస్టమర్స్ ఉన్నారు అని. సార్ అయితే ప్రోగ్రామ్ చేస్తాను, కోచ్గా కన్వర్ట్ అవుతుంది, అలా చాలా బాగా చెప్పారు. మేడం మీరు చాలా బాగా చేస్తున్నారు, ఇలా చాలా బాగా చెప్పారు. చాలా హ్యాపీగా అనిపించింది అనమాట నాకైతే. అందరూ అయితే ఇక్కడ కూడా మీకు కస్టమర్స్ ఉన్నారా, ఇక్కడ కూడా నీకు తెలిసిన వాళ్ళు ఉన్నారా అని మా బంధువులందరూ అయితే భలే ఆశ్చర్యపోయారండి. చాలా హ్యాపీగా, అంతే కదా, మంచిగా ఉండే వాళ్ళకి ప్రతి చోట మంచిగా జరిగిద్ది అనిపించింది కదండి. అలా అనమాట. సెకండ్ డే కూడా భోజనం చేసాము. తర్వాత నేను షాపింగ్కి వెళ్ళాను. లాస్ట్లో షాపింగ్కి వెళ్ళానండి. 3 times దర్శనం చేసుకున్నాను. మళ్ళీ అన్ని షిరిడీ నేను ఎప్పుడు వెళ్తాను కాబట్టి చుట్టుపక్కలంతా ఎప్పుడు చూస్తూనే ఉంటానండి. కానీ ఇంక ఈసారి ఏమీ చుట్టుపక్కల చూడలేదు. చిన్న పాపతో వెళ్ళాం కదా, ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి దర్శనం ఎక్కువసార్లు చేసేసుకొని
షాపింగ్ చేసేసుకొని మంచిగా మనకి ఫోన్స్ ఉంటాయి, ఇంకా కస్టమర్స్ ఉంటారు కాబట్టి ఎక్కువ ఫోన్లు మాట్లాడుతూ వీడియోస్ తీసుకుంటూ మంచిగా టైం పాస్ అయిందనమాట. లాస్ట్లో అందరి కోసం పేరు పేరున షాపింగ్ చేశాను. నాకు ఎవరైతే నా టీం వాళ్ళ కోసం, నా అనుకున్న వాళ్ళందరి కోసం షాపింగ్ చేశాను అనమాట. ఇది వీళ్ళకి ఇవ్వాలి, ఇది వీళ్ళకి ఇవ్వాలి అని చెప్పేసి షాపింగ్ చేశాను. అందరి గురించి కూడా అండి, మరి నాకు ఎలాంటి ఉంటుందో తెలియదు కానీ అక్కడ దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా అందరూ బాగుండాలని ప్రతి ఒక్కళ్ళ పేరు అనుకుంటూ వీళ్ళు బాగుండాలి, వీళ్ళు బాగుండాలి, నాతో వీళ్ళు ఉండాలి, నాతో వీళ్ళు ఉండాలి అని చెప్పేసి అందరి పేర్లు అనుకున్నాను అనమాట. ఆ మంచి మనసే నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చిందో ఏమో నాకు తెలియదండి. ఖచ్చితంగా అందరూ బాగుంటారు, నేను బాగుంటాను, అదొక్కటే నేను అనుకుంటాను అనమాట. మంచిగా చాలా షాపింగ్ చేశాను. కాకపోతే ఎప్పుడు నాకు హాఫ్ డే షాపింగ్కి అయిపోయేది అనమాట. మొత్తం ఒక సగం రోజు మొత్తం తిరుగుతూ ఉండేదాన్ని అన్ని షాపులు. ఈసారి అలా కాకుండా అన్నీ ఒకే షాప్లో ½ అన్ అవర్లో చేశానండి. జస్ట్ ½ అన్ అవర్లో షాపింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. బికాస్ ప్రసాద్ గారు ఉండడం వల్ల అనమాట. మీరు కూడా ఎవరన్నా ఈ షాపింగ్ కావాలి అనుకుంటే నెంబర్ గేట్ 2 ముందు ఉంటారనమాట వాళ్ళ షాపు. ఆ షాప్కి వెళ్ళిపోండి. 2 గేట్ ముందు ఖచ్చితంగా మనం దర్శనానికి వెళ్ళే గేట్ ముందే ఉంటారు వాళ్ళ షాపు. ఈజీగా మీకు ఫైండ్ అవుట్ అయింది అనమాట. ఎవరికైనా నెంబర్ కావాలంటే నేను మనకు పర్సనల్గా మెసేజ్ చేయండి, నెంబర్ కూడా పంపిస్తాను. మీరు ఆ షాప్లో అన్నీ తీసుకోవచ్చు. చాలా రీజనబుల్గా ఉంటాయి. మనమని చెప్తే ఇంకా రీజనబుల్గా ఇస్తారనమాట. చాలా క్వాలిటీ కూడా ఉన్నాయి. అంటే మామూలుగా అక్కడ చాలా మోసం చేస్తారండి. మహారాష్ట్రలో చాలా మోసం చేస్తారు తెలుగు వాళ్ళని. అలా కాకుండా మన తెలుగు వాళ్ళ దగ్గరికి వెళ్తే అందరికీ తెలుగు వచ్చు, కానీ తెలుగు మాట్లాడరు, హిందీలో మాట్లాడతారు, చాలా మోసం చేస్తారు. అలా కాకుండా ప్రసాద్ గారి దగ్గరికి వెళ్ళండి, చాలా ఈజీగా మీకు షాపింగ్ అయితే అవుతుందన్నమాట. నాకు అక్కడ ఎఫ్రెష్ ఇచ్చారు. వెళ్ళగానే భోజనం చేసి వెళ్ళాను. రెండో రోజు ఎఫ్రెష్ తాగండి మేడం, ఎఫ్రెష్ ఇచ్చారు. ఎఫ్రెష్ తాగుతూ మొత్తం అవి కట్టండి, ఇవి చేయండి అని అన్ని బిల్లులు వేయించుకున్నాను. మళ్ళీ పాపం నాకు రూమ్ దాకా అన్నీ తెచ్చి ఇచ్చారనమాట. అసలు ఇబ్బంది లేకుండా చాలా బాగా జరిగిందండి. బాబానే అన్నీ చేయించుకుంటాడో ఏమో తెలియదండి, అంత బాగా జరిగింది. మీ అందరి గురించి కూడా నేను మొక్కున్నాను. మీరు అందరూ బాగుంటారు, నేను బాగుంటాను. ఓకేనా? ఈ వీడియో అయితే ఇంతేనండి. నేనైతే ఇంటికి వచ్చేసాను. మీరు అందరూ బాగుండాలి. మీరు ఎవరన్నా వెయిట్ లాస్ అవ్వాలి, హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ కావాలి, నేనే మీకు కోచ్గా కావాలి అనుకుంటే కాల్ చేయండి. లేదు మీరు అసలు కోచ్ అవ్వాలి అనుకుంటున్నారు, నాలాగా ఒక వెల్నెస్ కోచ్ అవ్వాలి, ఇండిపెండెంట్గా ఉండాలి, ఇన్కమ్ కావాలి ఇలా అనుకుంటున్నారు కూడా, మీరు కూడా కాల్ చేయొచ్చు. తప్పకుండా అన్నీ దొరుకుతాయండి మీకు. హెర్బల్ లైఫ్లో ఇన్కమ్స్ దొరుకుతాయి, వెయిట్ లాస్ ఉంటుంది, అన్నీ ఉంటాయి అన్నమాట. ఇవాళ అయితే వీడియో ఇంతేనండి. ఇంకొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తుంది మీ పావని. బాయ్ బాయ్. ఇదిగోండి ఇలా చక్కగా నేను షాపింగ్ చేసిందంతా ఒక బాయ్ నుంచి పంపించి నా రూమ్ దాకా వదిలిపెట్టారనమాట. అంత మంచిగా ప్యాకింగ్ చేసి, అసలు చూడండి ఇలాంటి వాళ్ళు ఎక్కడికి పోయినా మనకి వాళ్ళకి మంచి వాళ్ళు దొరుకుతారు అని చెప్పేసి ఎక్కడికి పోయినా నాకు బాబా ఇబ్బంది లేకుండా చేస్తాడండి. ప్రతి చోట ఎక్కడికి వెళ్ళినా సరే నాకు ఇబ్బంది లేకుండా ఉంటుందన్నమాట. ఇలాగ ఎప్పుడు థ్యాంక్ యూ సో మచ్ బాబా. మీ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి.